హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి తెలుగు వ్యాకరణ విజ్ఞానం నుండి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకోబోతాను. అందులో మొదటిది సంధి అనగా పూర్వపరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి. సంధి అనగా పూర్వపరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావడాన్ని ఏమంటారు? సంధి అని అంటారు. ఉదాహరణ, రాముడు ప్లస్ అతడు ఈజ్ఈక్వల్ రాముడు అతడు. నెక్స్ట్ నిత్యం అనగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఏమంటారు? నిత్యం అని అంటారు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఏమంటారు? నిత్యం అని అంటారు. ఉదాహరణ, జనకుడు ప్లస్ ఇతడు ఈజ్ఈక్వల్ జనకుడితడు. నెక్స్ట్ నిషేధం అనగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడాన్ని ఏమంటారు? నిషేధం అని అంటారు. ఉదాహరణ, మా ప్లస్ అత్త ఈజ్ఈక్వల్ మాయత్త. మా ప్లస్ అత్త మాయత్త. నెక్స్ట్ వైకల్పికం అనగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండు ఉండడాన్ని ఏమంటారు? వైకల్పికం అని అంటారు. ఇంకొకసారి చెప్తాను. వైకల్పికం అనగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండు ఉండడాన్ని వైకల్పికం అని అంటారు. వైకల్పికానికి ఉదాహరణ, అది ప్లస్ ఏమి ఈజ్ఈక్వల్ అది ఏమి. వైకల్పికానికి ఉదాహరణ, అది ప్లస్ ఏమి ఈజ్ఈక్వల్ అదేమి, అది ఏమి. నెక్స్ట్ బహుళం అనగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని సందర్భాలలో నిషేధంగా, కొన్ని సందర్భాలలో వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగడం. బహుళం అనగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని సందర్భాలలో నిషేధంగా, కొన్ని సందర్భాలలో వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగడాన్ని ఏమంటారు? బహుళం అని అంటారు. బహుళానికి ఉదాహరణ ఏంటో చూద్దాం. బహుళానికి ఉదాహరణ, రామ ప్లస్ అయ్య ఈజ్ఈక్వల్ రామయ్య. రామయ్య అనేది నిత్యం. నెక్స్ట్ దూత ప్లస్ ఇతడు ఈజ్ఈక్వల్ దూత ఇతడు, ఇది నిషేధం. నెక్స్ట్ మేన ప్లస్ అల్లుడు మేనల్లుడు, మేన ఎల్లుడు, ఇది వైకల్పికం. నెక్స్ట్ ఒక ప్లస్ ఒకనొక, ఇది అన్య విధం. నెక్స్ట్ ఆగమం అనగా ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుల వల్ల వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఆగమం అంటారు. ఆగమానికి ఉదాహరణ ఏంటో చూద్దాం. పండు ప్లస్ ఆకు ఈజ్ఈక్వల్ పండుటాకు. పండు ప్లస్ ఆకు ఈజ్ఈక్వల్ పండుటాకు. నెక్స్ట్ ఆదేశం అనగా ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఆదేశం అని అంటారు. ఉదాహరణ, తల్లి ప్లస్ తండ్రి ఈజ్ఈక్వల్ తల్లిదండ్రులు. నెక్స్ట్ ఆమ్రేడితం అనగా ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రేడితం అని పేరు. ఉదాహరణ, అయ్యో ప్లస్ అయ్యో ఈజ్ఈక్వల్ అయ్యయ్యో. నెక్స్ట్ ద్విత్వం అనగా ఒక హల్లు అదే హల్లుతో కలవడాన్ని ఏమంటారు? ద్విత్వం అంటారు. ఒక హల్లు అదే హల్లుతో కలవడాన్ని ద్విత్వం అని అంటారు. ద్విత్వానికి ఉదాహరణ అమ్మ. నెక్స్ట్ సంయుక్తం అనగా ఒక హల్లు మరొక హల్లుతో కలవడాన్ని ఏమంటారు? సంయుక్తం అంటారు. ఉదాహరణ, పరమేశ్వరుడు అనేది సంయుక్తానికి ఉదాహరణ. నెక్స్ట్ ద్విత్వంలో అమ్మలో మా అవుతుంది కదా,
ఇది ద్విత్వం. సంయుక్తంలో పరమేశ్వరుడిలో షాకు వావుతుంది కదా, శ్వ, ఇది ద్విత్వాక్షరం. నెక్స్ట్ సంశ్లేష అనగా సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడాన్ని ఏమంటారు? సంశ్లేష అంటారు. సంశ్లేషకు ఉదాహరణ పూచన్ ప్లస్ కలువలు ఈజ్ ఈక్వల్ పూచన్ కలువలు. సంధి జరుగుతుంది మొదటి పదం చివరి హల్లు అనగా ఇది పూచెనులు ను, రెండవ పదం మొదటి హల్లుతో కలవడం, రెండవ పదం మొదటి హల్లు అంటే ను గా, ఈ రెండు కలిపి రావడం అన్నమాట. గా పూచెన్ కలువలు. నెక్స్ట్ ధృతం. ధృతం అనగా నకారానికి ధృతం అని పేరు. సామాన్యంగా ధృతం అరసున్న, సున్నా, ను అనే 4 రూపాలతో కనిపిస్తుంది. ధృతం అనగా నకారానికి ధృతం అని పేరు. సామాన్యంగా ధృతం అరసున్న, సున్నా, ను అనే 4 రూపాలతో కనిపిస్తుంది. దీన్నే ధృతం అని అంటారు. ధృతానికి ఉదాహరణ తోచెన్. నెక్స్ట్ ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికం అనగా ధృతం చివర కలిగిన పదం. ఉదాహరణ ఏది? తోచెన్. నెక్స్ట్ త్రికము. త్రికము అనగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను ఏమంటారు? త్రికములు అంటారు. ఉదాహరణ ఆ కాలము, ఈ కన్య, ఏ విధంగా. వీటిలో ఆ, ఏ, ఈ, ఏ ఇవి వచ్చాయి కదండి. ఈ మూడింటిని ఆ, ఈ, ఏ వీటిని త్రికములు అని అంటారు. నెక్స్ట్ విభక్తి. విభక్తి అనగా పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది. ఉదాహరణ భూతదయ. ఉదాహరణ భూతదయ కంటే మించిన ధర్మం లేదు అంటే దీంట్లో ఈ పదాల మధ్య సంబంధాన్ని కలిపేది ఏంటి? కంటే. ఈ కంటే అనేది లేకపోతే దీని మధ్య సంబంధం అనేది ఏది అంటే దీని మీనింగ్ అనేది ఉండదన్నమాట. చూడండి ఇక్కడ భూత ఇది తీసేసి చదివితే భూతదయ మించిన ధర్మం లేదు. దీనికి ఏదైనా అర్థం ఉందా అంటే వీటిని కలిపేది ఏంటి? కంటే. ఈ కంటే అనే దాన్ని ఏమంటారు? విభక్తి అంటారు. అర్థమైందా? నెక్స్ట్ పూర్వపదం అనగా సమాసంలోని అర్థవంతమైన 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అని అంటారు. ఉదాహరణ ఏంటో చూద్దాం. దేవ ప్లస్ ఆలయం. దేవ ప్లస్ ఆలయం. దీనిలో దేవ అనేదాన్ని పూర్వపదం అంటారు. నెక్స్ట్ ఉత్తర పదం. ఉత్తర పదం అనగా సమాసంలోని అర్థవంతమైన 2 పదాలలో రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఉదాహరణ రాజా ప్లస్ ఇంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు. దీంట్లో ఇంద్రుడు అనేది ఉత్తర పదం. నెక్స్ట్ విగ్రహవాక్యం. విగ్రహవాక్యం అనగా విభక్తులలో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని ఏమంటారు? విగ్రహవాక్యం అంటారు. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది విగ్రహవాక్యం. ఉదాహరణ రాజు యొక్క భవనం అంటే రాజు. ఉదాహరణ ఏంటి? రాజు యొక్క భవనం. నెక్స్ట్ సమాసం. సమాసం అనగా అర్థవంతమైన 2 పదాల కలయికను ఏమంటారు? సమాసం అంటారు. ఉదాహరణ గ్రంథాలయం. నెక్స్ట్ కర్త. కర్త అనగా క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదాన్ని ఏమంటారు? కర్త అంటారు. అంటే రాముడు పండ్లను తిన్నాడు అంటే పండ్లను తిన్నాడు అంటే పండ్లను ఎవరు తిన్నారు? రాముడు. రాముడు అనేది కర్త. నెక్స్ట్ కర్మ. కర్మ అనగా క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు. క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు. ఉదాహరణ హనుమంతుడు సముద్రమును దాటెను. హనుమంతుడు సముద్రము దాటెను అనేది కర్మకు ఉదాహరణ. నెక్స్ట్ సకర్మకం అనగా కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం. ఉదాహరణ
కైకేయి 2 వరములు కోరెను. కైకేయి 2 వరములు కోరెను అనేది సకర్మకం. సకర్మకానికి ఉదాహరణ. నెక్స్ట్ అకర్మకం అనగా కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం. ఇంకొకసారి చెప్తాను. కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం. ఉదాహరణ దశరథుని మంత్రి సుమంత్రుడు అనేది అకర్మకానికి ఉదాహరణ. నెక్స్ట్ క్రియ. క్రియ అనగా పనిని తెలిపేదాన్ని ఏమంటారు? క్రియ అంటారు. ఉదాహరణ భరతుడు నందిగ్రామం చేరును. భరతుడు నందిగ్రామం చేరును అనేది క్రియాపదానికి ఉదాహరణ. నెక్స్ట్ సమాపక క్రియ. సమాపక క్రియ అనగా వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసే క్రియను ఏమంటారు? సమాపక క్రియ అంటారు. ఉదాహరణ కౌసల్య దాన ధర్మములు చేసింది. కౌసల్య దాన ధర్మములు చేసింది అనేది సమాపక క్రియకు ఉదాహరణ. నెక్స్ట్ అసమాపక క్రియ. వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేయని క్రియ. వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేయని క్రియని ఏమంటారు? అసమాపక క్రియ అంటారు. అసమాపక క్రియకు ఉదాహరణ సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి ఇది అసమాపక క్రియకు ఉదాహరణ. నెక్స్ట్ వాక్యం. వాక్యం అనగా కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారు? వాక్యం అంటారు. శబరి పండ్లను పెట్టింది అనేది వాక్యానికి ఉదాహరణ. నెక్స్ట్ సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అనగా సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణ రవి పరుగు పెట్టాడు అనేది సామాన్య వాక్యానికి ఉదాహరణ. నెక్స్ట్ ఉత్వసంధి. ఉత్వసంధి అనగా ఉత్తునకు అచ్చు పరుమగునప్పుడు సంధి నిత్యముగానగు. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యముగానగు. ఉదాహరణ భీముడు ప్లస్ ఇతడు. భీముడు ప్లస్ ఇతడు అనేది ఉత్వసంధికి ఉదాహరణ. నెక్స్ట్ ఇత్వసంధి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఉదాహరణ మరి ప్లస్ ఏమిటి. మరి ప్లస్ ఏమిటి అనేది ఇత్వసంధికి ఉదాహరణ. నెక్స్ట్ అత్వసంధి. అత్తునకు సంధి బహుళముగా నవ్వు. అత్తునకు సంధి బహుళముగా నవ్వు అనేది అత్తునకు సంధి బహుళముగా నవ్వు. ఉదాహరణ దమ్మ ప్లస్ అక్క = దమ్మక్క. నెక్స్ట్ ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అనగా సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఎడాగమ సంధి అనగా సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఉదాహరణ మేన ప్లస్ అల్లుడు = మేనయల్లుడు. నెక్స్ట్ గసడదవ దేశ సంధి. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగా నగు. ప్రథమ మీద పరుషములకు గసడదవలు బహుళంబుగా నగు. ఉదాహరణ వాడు ప్లస్ కొట్టె = వాడు కొట్టె. వాడు కొట్టె. నెక్స్ట్ సరళ దేశ సంధి. సరళ దేశ సంధి అనగా ధృత ప్రకృతకము మీది పరుషములకు సరళమునగు. ఉదాహరణ పూచన్ ప్లస్ కలువలు = పూచన్ గలువలు. నెక్స్ట్ ఇక్కడితో లాస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.